విశాఖపట్నం బీచ్ అనగానే అందరికీ ఒక పెద్ద ఫోకస్. దీంట్లో ఒక చిన్న క్రైమ్ జరిగితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ అవుతుంది. దీని అందాన్ని, దీని యొక్క ప్రతిష్టను కాపాడడానికి ఒక బీచ్ పోలీసింగ్ పెట్టారు. బీచ్ పోలీసింగ్ లో మేము రకరకాల వింగ్స్ అందరితో కోఆర్డినేట్ చేసి లా అండ్ ఆర్డర్ వింగ్ తో పాటు ట్రాఫిక్ వింగ్, క్రైమ్ వింగ్, 11 పోలీస్ స్టేషన్స్ కి బీచ్ బార్డర్ ఉంది. ప్లస్ 6 పోలీస్ స్టేషన్స్ బాగా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్. సముద్రంలోకి వెళ్ళొద్దు, పలానా ప్రాంతం లోతు అన్న ప్రాంతాలు ఎన్ని ఉంటాయండి ఇక్కడ? యాక్చువల్ గా ఆర్కే బీచ్ డ్రోన్ కెమెరాలు యూజ్ చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే, చాలా మంది గ్యాదర్ అయినప్పుడు కొంతమంది డీప్ వాటర్స్ లోకి వెళ్ళిపోతుంటారు. సెక్యూరిటీ ఎంతవరకు ఉంటుంది? 24/7 ఉంటుందా, లేదా రాత్రి 10, 11, 12 వరకు ఉంటుందా? నంబర్ ఆఫ్ పోలీస్ మెన్ ఉండరండి బీచ్ లో. నీడ్ని బట్టి మేము ఈవి టీజర్స్ పట్టుకోవడానికి ఈస్ట్ జోన్ పోలీసులు ఏ విధంగా మఫ్టీలు తిరుగుతున్నారు? దిశ 2 వీలర్స్ ఉన్నాయి. ఆ 2 వీలర్స్ ఉద్దేశం అదే. ఎక్కువ క్రౌడ్ వస్తుంటారు, చిన్నపిల్లలు మిస్ అవుతుంటారు. అటువంటి మిస్ అయిన పిల్లల్ని ఏ విధంగా మీరు తల్లిదండ్రులకు అప్పగించడానికి ఏర్పాటు చేస్తుంటారు? 24/7 లేడీ స్టాఫ్ ఒకళ్ళు ఖచ్చితంగా ఉంటారండి. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిక్ పాకెట్, చైన్ స్నాచింగ్, అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్లు కూడా అప్పుడప్పుడు తిరుగుతుంటాయి. 5-6 వింగ్స్ బీచ్ పోలీసింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇవే కాకుండా టెక్నికల్ గా విశాఖపట్నం వచ్చే ప్రతి విజిటర్కి లేదా విశాఖపట్నంలో ఉన్న ప్రజలకి, బీచ్కి వచ్చే వాళ్ళకి ఈస్ట్ జోన్ ఏసీపీగా మీరేం చెప్తారు? వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. విశాఖపట్నం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది అందమైన బీచ్. దాదాపు 35 కిలోమీటర్ పొడవు ఉన్న బీచ్ ప్రపంచంలో చాలా తక్కువ ఉన్నది. అతిపెద్ద బీచ్లో ఉన్న విశాఖపట్నంకి కేవలం భారతదేశం నుంచి కాకుండా ప్రపంచంలో ప్రతి పర్యాటకుడు రావాలనుకుంటారు, ఇక్కడ చూడాలనుకుంటారు, ఇక్కడ సేద తీరాలనుకుంటారు. ఇంత అందమైన బీచ్లో విదేశాల నుంచి పర్యాటకులకి ఎలాంటి రక్షణ ఉంటుంది, ఇక్కడ ఎలాంటి భద్రత కల్పిస్తారు, ఇక్కడ నిత్యం రాత్రి పగలు తేడా లేకుండా తిరుగుతున్న బీచ్ చూస్తుంటే, ఈ బీచ్ చూస్తూ ఆనందిస్తున్న వాళ్ళకి విశాఖపట్నం పోలీసులు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? ఇప్పుడు మనం చూస్తున్న బీచ్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి దాదాపు 35 కిలోమీటర్ భీముల వరకు కనిపిస్తుంటుంది. ఈ అందమైన బీచ్లో బీచ్ పోలీసింగ్ ఏ విధంగా పనిచేస్తుంది? విశాఖపట్నం కమిషనర్గా ఉన్న మనీష్ కుమార్ సిన్హా గారు, అతను విశాఖపట్నం ప్రజల భద్రత కోసం ఒక 5 ప్రాజెక్టులు తీసుకున్నారు. అందులో భాగంగా బీచ్ పోలీసింగ్ సెపరేట్గా ఫోకస్ చేసి కేవలం బందోబస్తే కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ వాడుతూ విశాఖపట్నం బీచ్ బందోబస్తు ఏ విధంగా చేస్తున్నారు అనే అంశాలు మనతో మాట్లాడడానికి విశాఖపట్నం ఈస్ట్ ఏసీపీ ఎస్ఆర్ హర్షిత గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. బీచ్ పోలీసింగ్ ఏ స్థాయిలో ఉంది, ఏ విధంగా చేస్తున్నారు, మెన్ డిప్లొమెంట్ ఎలా చేస్తున్నారు, అర్ధరాత్రి అపరాధ తేడా లేకుండా మెన్ ఏ విధంగా దీన్ని కాపాడుతున్నారు అనే విషయాన్ని మేడం నాటి తీసుకున్నాను. మేడం నమస్తే అండి. నమస్తే అండి. జనవరిలో కలిశారు, మళ్ళీ సెప్టెంబర్లో కలిశారు. అప్పటికి ఇప్పటికీ మీలో చాలా సీనియారిటీ పెరిగిపోయింది. ఓకే మేడం, విశాఖపట్నం బీచ్ అనగానే అందరికీ ఒక పెద్ద ఫోకస్. దీంట్లో ఒక చిన్న క్రైమ్ జరిగితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ అవుతుంది. కాబట్టి విశాఖపట్నం పోలీసులు దీని మీద ఎక్కువగా ఫోకస్ చేసి దీని అందాన్ని, దీని యొక్క ప్రతిష్టను కాపాడడానికి ఒక బీచ్ పోలీసింగ్ పెట్టారు. ఈ బీచ్ పోలీసింగ్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎంతమంది యూనిట్స్ ఉన్నాయి, ఎన్ని సబ్ కంట్రోల్స్ ఉన్నాయి, ప్లస్ మీరు కొత్తగా ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్నారు, ఇవన్నిటి గురించి ఒకసారి. డెఫినెట్లీ అండి.
విశాఖపట్నం అంటే మీరు చెప్పినట్లు జనరల్గా అందరికీ గుర్తుకొచ్చేది బీచే. అందులో ఆర్కే బీచ్, సిటీ సెంటర్లో బీచ్ ఉంది. ఆర్కే బీచ్ ఒక 3.2 కిలోమీటర్స్ అన్నది చాలా బిజీగా ఉంటుంది. అదంతా ఈస్ట్ సబ్ డివిజన్కి వస్తుంది. ఇదే కాకుండా మనం టూరిజం యాంగిల్లో తీసుకుంటే యారాడా బీచ్ దగ్గర నుంచి భీమ్లీ బీచ్ వరకు ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంది. ఇందులో భాగంగా బీచ్ పోలీసింగ్లో మేము రకరకాల వింగ్స్ని అందరితో కోఆర్డినేట్ చేసి మెన్నుని అంతా డిప్లాయ్ చేస్తున్నాము. అంతా జనాలు సేఫ్గా వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం బీచ్లో. ఇందులో మనం తీసుకుంటే బీచ్ పోలీసింగ్లో లా అండ్ ఆర్డర్ వింగ్తో పాటు ట్రాఫిక్ వింగ్, క్రైమ్ వింగ్, వీళ్ళే కాకుండా ఆర్మర్డ్ రిజర్వ్ నుంచి తర్వాత హోమ్ గార్డ్స్, వీళ్ళంతా కాకుండా మెరైన్ పోలీస్ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు మా బందోబస్తులో. జీవీఎంసీ నుంచి కమ్యూనిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. ఎవరైనా వాటర్లోకి వెళ్ళిపోయి యాక్సిడెంటల్ డ్రౌనింగ్ లాంటివి ఏమన్నా జరిగితే వాళ్ళని రెస్క్యూ చేయడానికి కూడా కమ్యూనిటీ గార్డ్స్ ఉన్నారండి. వీళ్ళు రకరకాల వింగ్స్ నుంచి. మెన్ డిప్లాయ్మెంట్కి వచ్చేసరికి నార్మల్ డేస్లో 166 మెంబర్స్ బీచ్ రోడ్లో డిప్లాయ్ చేస్తున్నాము. ఇది కాకుండా వీక్ డేస్ అండ్ పబ్లిక్ హాలిడేస్లో అప్రాక్సిమేట్లీ 260 మెంబర్స్ దాకా మెన్ను మేము బీచ్ పోలీసింగ్ కోసం డిప్లాయ్ చేస్తున్నాం. వీళ్ళంతా మెన్ ఫోర్సే కాకుండా మాకు స్టాటిక్ సబ్ కంట్రోల్స్ ఉన్నాయండి. టోటల్ అవుట్ ఆఫ్ 23 పోలీస్ స్టేషన్స్ ఇన్ విశాఖపట్నం, 11 పోలీస్ స్టేషన్స్కి బీచ్ బార్డర్ ఉంది. సో ఈ 11 పోలీస్ స్టేషన్స్లో కూడా 6 పోలీస్ స్టేషన్స్ బాగా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వీటన్నిటిలో కూడా స్టాటిక్ సబ్ కంట్రోల్స్ అన్నవి 24/7 ఒక మెన్ ఉంటారు ఈ సబ్ కంట్రోల్స్లో. మనం సబ్ కంట్రోల్స్ తీసుకుంటూ వస్తే ఆర్కే బీచ్లో వైఎంసీఏ దగ్గర ఉంది. తర్వాత నెక్స్ట్ ఆరిలోవాలో జోడుగులపాలెం దగ్గర, భీమ్లీ పిఎస్ లిమిట్స్లో కూడా వాళ్ళ సబ్ కంట్రోల్ బీచ్ రోడ్ సైడే పెట్టారు. ఇదే కాకుండా హార్బర్లో 1 టౌన్ పిఎస్ వాళ్ళు కూడా బీచ్ కంట్రోల్ లాగే పెట్టారు. ఇవన్నీ కన్సర్న్ స్టేషన్ రన్ చేస్తున్న సబ్ కంట్రోల్స్ అయితే, ఆర్కే బీచ్లో కాళీమాత టెంపుల్ దగ్గర బీచ్ కంట్రోల్ అని చెప్పి సిటీ అన్నిటికీ కలిపి ఒకటి ఉంది. అది 24/7 ఉమెన్ ఫోర్స్తో రన్ అవుతూ ఉంటుంది. సో ఈ బీచ్ కంట్రోల్ రోల్ చాలా క్రూషియల్. జనరల్గా నేను ఇందాకే చెప్పాను, నార్మల్ డేస్లో అయితే అప్రాక్సిమేట్గా ఆర్కే బీచ్లో ఒక 15,000 మెంబర్స్ దాకా గ్యాదర్ అవుతారు ఈవినింగ్ టైమ్స్. అంటే మనం ఒక డీటెయిల్గా వెళ్దాం మేడం. బీచ్ దగ్గర వచ్చేసరికి ఒకటి ఫస్ట్ మెన్ సెక్యూరిటీ అంటే విజిటర్ సెక్యూరిటీ, 2 ట్రాఫిక్, 3వది వెండర్స్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్, వాటి గురించి వెళ్తే తర్వాత మీరు దిశ, ఇలా రకాలుగా వచ్చినప్పుడు ఫస్ట్ మనం పబ్లిక్కి ఏ విధంగా మనం గైడెన్స్ ఇవ్వడం కానీ, పబ్లిక్ సముద్రంలోకి వెళ్లకుండా అక్కడ ఈతకు వెళ్ళిన సముద్రం దిగుతూ కొన్ని బోట్లు పెట్టడం కానీ, ఒకవేళ అన్నోన్ బాడీస్ కానీ కొట్టుకొస్తే దాన్ని ఎలాగ మనం డికంపోజ్ కాకుండా తీసుకెళ్ళడం, అంటే ఫస్ట్ వచ్చిన విజిటర్కి టూరిస్ట్కి ఒక హ్యాపీనెస్ మూడ్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మీరు ఏం చేస్తుంటారు? మెయిన్గా విజిబిలిటీ అండి. ఏఆర్ అండ్ లా అండ్ ఆర్డర్ ఫోర్స్ విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది బీచ్లోకి వచ్చిన వాళ్ళ కోసం. వాళ్ళు ఇక్కడ వరకు రీచ్ అయ్యి సేఫ్గా వాళ్ళ వెహికల్స్ పార్క్ చేసి వెళ్ళడానికి ట్రాఫిక్ వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తున్నారు. తర్వాత శాండ్స్లోకి వెళ్ళినప్పుడు శాండ్ దగ్గర పోలీస్ మెన్ ఉంటారు. వీళ్ళే కాకుండా కమ్యూనిటీ గార్డ్స్ కూడా ఉంటారు. అప్రాక్సిమేట్లీ బీచ్ స్ట్రెచ్ అంతా కూడా ఒక 38 మెంబర్స్ కమ్యూనిటీ గార్డ్స్ కంటిన్యూస్గా ఉంటారు. ఈ కమ్యూనిటీ గార్డ్స్ వాళ్ళు లోపలికి వెళ్ళకుండా బై ఛాన్స్ ఎవరన్నా ఏమన్నా వాటర్లోకి వెళ్ళిపోతే వాళ్ళని తీసుకొని రావడం అలా చేస్తుంటారు. ఇదే కాకుండా ఫెస్టివల్ సీజన్స్లో ఎక్కువ మంది గ్యాదర్ అయినప్పుడు మాఘ స్నానాలని, తర్వాత శివరాత్రి నెక్స్ట్ డే కూడా వచ్చి బీచ్లో స్నానాలు అవి చేస్తుంటారు, హోలీ బాత్ టైప్లో. ఆ టైంలో మా మెన్ను కూడా వాటర్స్లోకి దిగి పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్లో ఎక్కువ లోపలికి వెళ్ళొద్దు అని చెప్పి అనౌన్స్ చేస్తుంటాము. మంచిగా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ కూడా బాగా వినిపించే విధంగా బెల్ హెల్లర్స్ లాంటివి కూడా మేము యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళొద్దు పలానా ప్రాంతం లోతు అన్న ప్రాంతాలు ఎన్ని ఉంటాయండి ఇక్కడ మీ ఏరియాలో? యాక్చువల్గా ఆర్కే బీచ్ స్విమ్మింగ్కి నాట్ రికమెండెడ్ అండి. సో ప్రతి చోట మీరు చూసుకుంటే ఎవ్రీ 300 మీటర్స్కి ఒక బోర్డు ఉంటుంది, స్విమ్మింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అని. అంటే ఈ బీచ్లో దాదాపు 200 మీటర్లకి ఒక పోలీస్ కనిపిస్తున్నారండి. అంటే దానికి ఆ ఉద్దేశం ఏంటంటే? అదేనండి, మీరు ఇందాకే చెప్పారు కదా, చాలా మంది వస్తారు, కొంతమంది వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తారు. వాళ్ళకు ఒక ధైర్యం నింపడానికి పోలీస్ ఆర్ వాచింగ్, మాకేం కాదు అని. ఇదే కాకుండా మీరు వాళ్ళ సెక్యూరిటీ గురించి అడిగారు. క్రైమ్ వాళ్ళు కూడా
మఫ్టీలో టీమ్స్ ఉంటారు, చూస్తుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. ఇవన్నీ కాకుండా పబ్లిక్ హాలిడేస్ అండ్ వీకెండ్స్లో రూఫ్ టాప్లో కూడా ఏఆర్ వాళ్ళు డివైజెస్ కొన్ని యూస్ చేస్తూ వాచ్ చేస్తుంటారు. డే అండ్ నైట్ బైనాక్యులర్స్ ఒకటి, హై బీమ్ లైట్స్ ఒకటి, స్పాట్ లైట్స్ ఒకటి, ఇవన్నీ యూస్ చేసి కంటిన్యూస్ సర్వేలెన్స్లో ఉంటారు. అంటే రూఫ్ టాప్ సెక్యూరిటీతో పాటు మీరు చూడొచ్చు, ఆ ఎక్విప్మెంట్ కూడా నేను మీకు చూపిస్తాను. డ్రోన్ కెమెరాలు యూజ్ చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే? డ్రోన్ కెమెరాల వల్ల వాచ్ చేస్తుంటామండి. మీరు ఇందాక అన్నారు చాలా మంది గ్యాదర్ అయినప్పుడు కొంతమంది డీప్ వాటర్స్లోకి వెళ్ళిపోతుంటారు, లేకపోతే బీచ్లో కూడా కొన్ని వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన సబ్మరైన్ బ్యాక్ సైడ్ కానీ, లేకపోతే విఎంఆర్డిఏ పార్క్ ఒకటి ఉంది, దాని బ్యాక్ సైడ్ అండ్ కొన్ని వల్నరబుల్ పాయింట్స్ కూడా బీచ్ స్ట్రెచ్లో ఒక 8 పాయింట్స్ దాకా ఐడెంటిఫై చేస్తాం. అటువంటి వల్నరబుల్ పాయింట్స్లోకి డ్రోన్ కెమెరాస్ ద్వారా మేము చూస్తాం ఎవరు వెళ్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి యాక్టివిటీస్ అక్కడ జరుగుతున్నాయని అబ్జర్వ్ చేసి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే మీరు వచ్చే విజిటర్ సెక్యూరిటీ పర్పస్లో మీరు విజిబుల్ పోలీసింగ్ పెట్టారు, అంతవరకు ఓకే. కానీ పార్కింగ్ ప్రాబ్లం బాగా కనిపిస్తుంది, దానికి మీరు ఏ విధంగా షార్ట్అవుట్ చేస్తారు? ట్రాఫిక్ వాళ్ళు ప్రాపర్గా రెగ్యులేట్ చేస్తున్నారండి. స్టాపర్స్ అవి పెట్టి ట్రాఫిక్ ఎక్కువైతే వేరే కనెక్టింగ్ రోడ్స్లో పార్క్ చేయించడం, తర్వాత 4 వీలర్స్ ఒక సైడ్, 2 వీలర్స్ ఒక సైడ్ పార్క్ చేయించడం, నో పార్కింగ్ ఏరియాస్లో ఉంటే క్రేన్స్ పెట్టి పక్కకు రిమూవ్ చేయడం, అలాంటివన్నీ చేస్తాం. ఓకే, ఈ బీచ్ రోడ్లో మీరు స్పీడ్ లిమిట్ ఎంత పెట్టారండి? పర్టికులర్గా ఒక లిమిట్ అంటే ఏం లేదండి, నార్మల్ సిటీ లిమిట్స్లో ఉన్నట్టు. మీరు పెట్టిన సెక్యూరిటీ ఎంతవరకు ఉంటుంది? 24/7 ఉంటుందా, లేదా రాత్రి 10, 11, 12 వరకు ఉంటుందా? మామూలుగా సెక్యూరిటీ ఎప్పుడు ఒకే నంబర్ ఆఫ్ పోలీస్ మెన్ ఉండరండి బీచ్లో, నీడ్ని బట్టి మేము చెప్తున్నాం. సో ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ తీసుకుంటే, మార్నింగ్ ఆర్కే బీచ్ రోడ్లో జీవీఎంసీ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం పార్క్ హోటల్ జంక్షన్ దగ్గర నుంచి ఎన్టీఆర్ జంక్షన్ వరకు వాకర్స్ జోన్గా ప్రకటించడం జరిగింది. సో 5 to 7 ఈ ఒక 2.5 కిలోమీటర్ స్ట్రెచ్లో ఒక 10 మెంబర్స్ పోలీస్ మెన్ ఉంటారు. స్టాపర్స్ అవి పెట్టి వెహికలర్ మూమెంట్ని కంప్లీట్గా స్టాప్ చేసి వాకర్స్కి, సైక్లింగ్ చేసే వాళ్ళకి, తర్వాత స్కేటింగ్ చేసుకోవడానికి వీటికంతా ఫెసిలిటేట్ చేస్తారు. సో ఆ టైంలో అలా ఉంటుంది. తర్వాత డే టైంలో వచ్చేసరికి మీరు అన్నట్లు నేను ఇందాకే చెప్పాను, సబ్ కంట్రోల్స్ ఉన్నాయి. సో సబ్ కంట్రోల్స్లో స్టాటిక్గా ఉంటారు. ఇవే కాకుండా స్టాటిక్ మెన్ కాకుండా నేను ఇందాక చెప్పాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయని మాకు. ఆ వెహికల్స్లో మనం స్టేజ్ బై స్టేజ్ తీసుకుంటే ఇనీషియల్గా సెగ్వేతో స్టార్ట్ చేయొచ్చు. మనం సెగ్వే మీరు ఆ వెహికల్ తీసుకోవడం వల్ల ఉద్దేశం ఏంటంటే ప్రజలకంటే మరింత దగ్గర అవ్వాలని, లేదంటే ఫాస్ట్గా మూవ్ అవ్వచ్చు? 2 వీలర్లో వెళ్తున్నప్పుడు అది ఆపి మనం దగ్గర వరకు వెళ్ళలేం. బట్ సెగ్వేలో అయితే మనం నిల్చుకొని దగ్గర దాకా వెళ్ళి అబ్జర్వ్ చేయొచ్చు అన్న ఉద్దేశం. సో స్టార్టింగ్ సెగ్వేస్ టోటల్ 2 సెగ్వేస్ ఉన్నాయండి. అవి క్రౌడ్ బాగా ఎక్కువ ఉన్న టైంలో సెగ్వేస్ రన్ అవుతూ ఉంటాయి. సెగ్వేస్ తర్వాత 2 వీలర్స్ అండి, 10 2 వీలర్స్ దిశ మొబైల్స్ అని అంటారు అవి. సో ఆ 10 2 వీలర్స్లో ఒక ఉమెన్ పీసీ ఆల్వేస్ ఉంటూ ఆ 10 2 వీలర్స్లో మూవ్ అవుతుంటారు. ఇవే కాకుండా దిశ మొబైల్స్ అని చెప్పి ఈవినింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు బీచ్ రోడ్లో 5 వెహికల్స్, 5 దిశ పెట్రోల్ వెహికల్స్ అండి. అవి 4 వీలర్స్. అందులో ఒక ఎస్ఐ ప్లస్ ఒక ఉమెన్ కానిస్టేబుల్ ఉండి బీచ్ రోడ్ అంతా ఈవినింగ్ 5 to 10 తిరుగుతూ ఉంటారు. ఇది కాకుండా నైట్కి వచ్చేసరికి నైట్ అంతా కూడా నైట్ 10 o'clock నుంచి అర్లీ మార్నింగ్ 5 వరకు నైట్ రౌండ్ ఆఫీసర్స్ వాళ్ళు చూసుకుంటారండి. బీచ్ రోడ్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అక్కడ పికెట్స్ కూడా పెట్టడం జరిగింది. మీరు చూసుకుంటే మనకు ఆర్కే బీచ్లో వైఎంసీఏ దగ్గర నైట్ అంతా ఒక పికెట్ రన్ అవుతుంది. ఆ పికెట్ టైమింగ్స్ నైట్ 10 to మార్నింగ్ 5. తర్వాత జోడుగులపాలెంలో ఒక పికెట్ ఉంటుంది. ఇలా బీచ్ రోడ్స్లో కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేసి నైట్ ఎక్కడ అవసరమో అని మాకు అనిపించిందో అక్కడ పికెట్స్ కూడా రన్ చేస్తాం. ఆ పికెట్స్ అన్నీ చెక్ చేస్తుంటారు. పికెట్సే కాకుండా నైట్ మూవింగ్లో ఉన్న ప్యాట్రోల్స్, బీచ్ కంట్రోల్ వెహికల్స్ ఇవన్నీ కూడా మూమెంట్లో ఉండి పెట్రోల్ చేస్తాం. ఓకే, అంటే ఇది కాకుండా దిశ వెహికల్స్ కూడా ఉన్నాయి, దిశ యాప్ ఉంది. అంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దిశ వెహికల్ మూవ్ అవుతుంది, వాళ్ళని పికప్ చేస్తారు, లేదంటే వాళ్ళ విక్టిమ్కి మీరు న్యాయం చేస్తారు. అది కాకుండా ఈవి టీజర్స్ పట్టుకోవడానికి ఈస్ట్ జోన్ పోలీసులు ఏ విధంగా మఫ్టీలు తిరుగుతున్నారా? అదే అండి, ఇందాక నేను మీకు చెప్పాను కదా, దిశ 2 వీలర్స్ ఉన్నాయి. ఆ 2 వీలర్స్ ఉద్దేశం అదే, ఈ టీజర్స్ని క్యాచ్ చేయడమే దిశ మొబైల్స్. అలాంటివి బీచ్ రోడ్లో 10 మూవ్ అవుతుంటాయి. సో అది
ఇదే కాకుండా మీరు నాకు దిశ అంటే గుర్తొచ్చింది. మనందరికీ తెలుసు బీచ్లో నార్మల్ డేస్లో 15,000 men per day వస్తారని, తర్వాత ఫెస్టివల్ డేస్లో, పబ్లిక్ హాలిడేస్లో, వీకెండ్లో అయితే అది 50,000 to 60,000 వరకు కూడా క్రౌడ్ గ్యాదర్ అవుతారని. సో ఈ క్రౌడ్ అంతా గ్యాదర్ అయినప్పుడు అందులో ఉమెన్ని మేము గ్యాదర్ చేసి మన బీచ్ కంట్రోల్ అని నేను ఇందాక చెప్పాను కదా కాళీమాత టెంపుల్ దగ్గర, అదే మనం వెన్యూగా పెట్టి వేరియస్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగిందండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. అందులో భాగంగా జనాలకి బాగా దగ్గరగా ఉన్న సెలబ్రిటీస్, మన మూవీ హీరోస్ శర్వానంద్ గారితో ట్రాఫిక్ అవేర్నెస్ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా అడవిశేష్ హీరో గారితో కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి రాఖీ ఫెస్టివల్ రోజు మేము ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేసాము. అండ్ కమింగ్ నెక్స్ట్ మంత్లో కూడా ఒక సూపర్ స్టార్తో మేము ఒక అవేర్నెస్ క్యాంప్ ప్లాన్ చేస్తున్నాం బీచ్ రోడ్లోనే. అంటే బీచ్ రోడ్లో టూరిస్టులు కాకుండా సినిమా ఫంక్షన్స్ చాలా జరుగుతుంటాయి. ఆ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఒక పర్టికులర్ ప్లేస్ ఇస్తారు వాళ్ళకి. ఆ వచ్చిన క్రౌడ్ కంట్రోల్ కాక ఒక్కొక్కసారి ఏదైనా ప్రమాదాలు జరగకుండా పోలీస్ ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు? ఫస్ట్లీ ఆర్గనైజర్స్తోనే మేము రాయించుకుంటామండి. మొత్తం మేమే రెస్పాన్సిబిలిటీ, ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్ చేసుకుంటాము, క్యూ లైనర్స్ పెడతాము, మైక్ ఇన్ని డెసిబల్సే యూజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ కాబట్టి 100 to 150 రిస్ట్రిక్షన్ ఉంది మెన్ గ్యాదరింగ్ మీద, అదంతా పెడతాము. ఇవే కాకుండా అటువంటి ఈవెంట్స్లో కూడా మిడిల్లో మేము దిశ యాప్ గురించి కూడా, దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే బీచ్ పోలీసింగ్ విషయం కాసేపు పక్కన పెడితే ఒకసారి ఈస్ట్ జోన్ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఈస్ట్ జోన్లో పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ రేట్ ఏ విధంగా ఉంది? ఈస్ట్ జోన్లో మనకి అన్నీ ఉంటాయండి, రైట్ ఫ్రమ్ బీచ్, తర్వాత స్లమ్ ఏరియాస్ వచ్చేసరికి కొబ్బరి తోట లాంటివి కూడా ఉన్నాయి. సో అన్నీ రైల్వే స్టేషన్ ఉంది మా దగ్గర. సో క్రైమ్ వరకు స్పెసిఫిక్గా అంటే ఏం కావాలి అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎలాగ ఉన్నాయి? అంటే ఎక్కువ 174 ఉంటాయా లేదా 324 ఉంటుందా? క్రైమ్ నేచర్ ఏ విధంగా ఉంటుందా? క్రైమ్ నేచర్ అంటే ఆల్ టైప్స్ ఉంటుందండి. ఇక్కడ ఒకటి స్పెసిఫిక్ అని ఉండదు, ఇది ఎక్కువ అని ఉండదు, మిక్స్డ్. కానీ రౌడీజం కనిపిస్తుంటుంది కదా, వాళ్ళ మీద నేను ఫోకస్ చేస్తున్నారా? ఉన్నారండి, రౌడీ షీట్స్కి ప్రాపర్గా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. టాస్క్ ఫోర్స్ అని ఒకటి స్పెషల్గా ఉంది సిటీకి సంబంధించి, వాళ్ళు కూడా వాళ్ళ మీద వాచ్ పెట్టుంటారు. ఇదే కాకుండా లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఎవ్రీ సండే వాళ్ళని స్టేషన్స్కి పిలిపించి కౌన్సిలింగ్ చేయడం అలాంటివన్నీ జరుగుతుంది. మేడం, బీచ్ కంట్రోల్ యొక్క విధి నిర్వహణలు ఏ విధంగా ఉంటాయి? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కువ క్రౌడ్ వస్తుంటారు, చిన్నపిల్లలు మిస్ అవుతుంటారు. అటువంటి మిస్ అయిన పిల్లల్ని ఏ విధంగా మీరు తల్లిదండ్రులకు అప్పగించడానికి ఏర్పాటు చేస్తుంటారు? సో బీచ్ కంట్రోల్ అన్నది 2021 సంక్రాంతి గిఫ్ట్గా సిటీ పోలీస్ వాళ్ళు విశాఖపట్నం సిటీ గురించి ఓపెన్ చేశారు. బీచ్ కంట్రోల్లో 24/7 లేడీ స్టాఫ్ ఒకళ్ళు ఖచ్చితంగా ఉంటారండి. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బీచ్కి చాలామంది వస్తుంటారు, పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లలు మిస్ అయిపోతుంటారు, చిన్న చిన్న పిల్లలు ఎటో వెళ్ళిపోతుంటారు. సో పేరెంట్స్ మాకు వచ్చి బీచ్ కంట్రోల్లో ఇలా మా పిల్లలు తప్పిపోయినారు అన్నప్పుడు మేము వెంటనే మా స్టాఫ్ అంతా, చెప్పాను కదా, ఆల్మోస్ట్ హాలిడే డేస్లో అయితే 260 మెంబర్స్ స్టాఫ్ని, పోలీస్ మెన్ని బీచ్ రోడ్లో డిప్లాయ్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఇలాంటి ఫీచర్స్ ఉన్న వాళ్ళు ఏమైనా తప్పిపోయినారా అని ట్రేస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటిదాకా బీచ్ కంట్రోల్ ద్వారా ఈ జనవరితో స్టార్ట్ అయ్యి 9 monthsలో 23 మెంబర్స్ మిస్ అయిన పిల్లల్ని వాళ్ళ వార్డ్స్కి అప్పచెప్పడం జరిగిందండి. తర్వాత బీచ్ కంట్రోల్లో కొన్ని మా పోలీస్ చేసే ఇంపార్టెంట్ యాక్టివిటీస్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది, స్పెషల్ ఇవి అన్నీ. ఇవే కాకుండా ఏదన్నా ఇప్పుడు బెగ్గర్స్ కానీ, మెంటలీ ఇల్ హెల్త్ పేషెంట్స్ కానీ బీచ్లో వ్యాండర్ అవుతుంటే వాళ్ళని కూడా మేము ఒక 20 మెంబర్స్ దాకా వాళ్ళని హోమ్స్లో, తర్వాత మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగిందండి. వాటితో పాటు స్మార్ట్ పోల్స్, ఆ స్మార్ట్ పోల్స్ గురించి చెప్పాలి. మొత్తం మన సిటీలో జీవీఎంసీ వాళ్ళు చాలా చోట్ల స్మార్ట్ పోల్స్ అన్నవి పెట్టారు. ఇలాంటి స్మార్ట్ పోల్స్ బీచ్ రోడ్ మొత్తం 14 ఉన్నాయండి. 14 స్మార్ట్ పోల్స్లో కూడా ఎవ్రీ ½ an hour వన్స్ అనౌన్స్మెంట్స్ వస్తుంటాయి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ గురించి, తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి. CCTVs ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అని ఒకటి.
తర్వాత ఆ టైంలో ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ పబ్లిక్కి కన్వే చేయాలంటే అవన్నీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వన్స్ ఆ స్మార్ట్ పోల్స్ ద్వారా అనౌన్స్మెంట్స్ జరుగుతుంటాయి. అవే స్మార్ట్ పోల్స్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వాటిని యూటిలైజ్ చేసుకొని మేము కూడా కొంచెం వాయిసెస్ ఇచ్చి జనాలకి పోలీస్ నుంచి ఎటువంటి మెసేజెస్ వెళ్ళాలో అవి మేము కొంచెం మాడిఫై చేసి పబ్లిక్కి రీచ్ అయ్యేలాగా చూస్తాం. ఓకే, ఇవన్నీ ఒక వైపు ఉంటే మరోవైపు పిక్ పాకెట్, చైన్ స్నాచింగ్, అటెన్షన్ డైవర్షన్ గ్యాంగులు కూడా అప్పుడప్పుడు తిరుగుతుంటాయి. వాటి నుండి పబ్లిక్ ఏ విధంగా మేము అన్ని ఆస్పెక్ట్స్లో కవర్ చేస్తున్నామండి. మేము చెప్పాను డిఫరెంట్ ఒక 5-6 వింగ్స్ బీచ్ పోలీసింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇవే కాకుండా టెక్నికల్గా స్మార్ట్ పోల్స్లో అనౌన్స్ చేయిస్తున్నాము. ఏదైనా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ ద్వారా అనౌన్స్ చేయిస్తున్నాం. మఫ్టీలో క్రైమ్ పార్టీస్ అక్కడక్కడ డిప్లాయ్ అయి ఉంటున్నారు. ఇవి కాకుండా డ్రోన్సే కాకుండా ఫుడ్ పాట్రోలింగ్ ఒకటి, తర్వాత వేరియస్ వెహికల్స్ సెగ్వే నుంచి 2 వీలర్స్ అని 4 వీలర్స్ అని ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం, ర్యాండమ్గా మూమెంట్ ఇవ్వడం వల్ల అలాంటివి రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, విశాఖపట్నం వచ్చే ప్రతి విజిటర్కి లేదా విశాఖపట్నంలో ఉన్న ప్రజలకి బీచ్కి వచ్చే వాళ్ళకి ఈస్ట్ జోన్ ఏసీపీగా మీరేం చెప్తారండి? బీచ్ మొత్తం మీద స్టాటిక్ సబ్ కంట్రోల్స్ చాలా ఉన్నాయండి. ఈ స్టాటిక్ సబ్ కంట్రోల్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చాలా మందికి పోలీస్ స్టేషన్ అడ్రస్లు తెలియదు. ఎక్కువ మంది వచ్చేది బీచ్లో సబ్ కంట్రోల్ ఒకటి కనిపించింది, అక్కడ పోలీసులు ఉంటారు. ఆ సబ్ కంట్రోల్ దగ్గర ఒక బోర్డు ఉంటుంది. టోటల్ మీరు సబ్ కంట్రోల్ దగ్గర ఒక చిన్న విజువల్స్ కూడా తీసుకోవచ్చు. ఆ సబ్ కంట్రోల్ బోర్డులో అది ఏ స్టేషన్ సబ్ కంట్రోల్, అక్కడ డ్యూటీలో ఉన్న మెన్ ఫోన్ నంబర్, ఆ కన్సర్న్ SHO డ్రోన్స్, మా డ్రోన్స్ వర్కింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే దీని మానిటరింగ్ ఎవరు చూస్తుంటారు? కింద చూస్తుంటారా? ఆ కింద వాళ్ళ దగ్గర ఒక ఐప్యాడ్ ఉంటుందండి, అందులో మానిటర్ చేస్తారు. ఎనీథింగ్ వాళ్ళు లోకల్ SHOకి ఇంటిమేట్ చేస్తారు. అంటే ఏదైనా మేజర్ ఇష్యూ వచ్చిందంటే వెంటనే వాళ్ళు అలర్ట్ చేస్తారా? ఎస్. అంటే మీరు గాలి నీళ్ళతో పాటు ఆకాశంలో కూడా పెట్రోలింగ్? యా, నీళ్ళు అంటే గుర్తొచ్చింది. మెరైన్ పోలీస్ కూడా 2 మెరైన్ బోట్స్ ద్వారా వాళ్ళు పెట్రోలింగ్ చేస్తారు. రోడ్డు, వాటర్, ఇసుక, గాలి. ఎస్. అంటే విశాఖపట్నం వచ్చే ప్రతి పర్యాటకుడికి అన్ని దిక్కుల నుంచి కూడా మీరు పరామర్శిస్తారు. ఓకే మేడం, ఫైనల్గా మీరు ఇందాక ఇంకొకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇక్కడికి వచ్చేవాళ్ళు పోలీసుకి ఏ విధంగా సపోర్ట్ చేయాలి? అంటే అన్ని పోలీసు మీద పెట్టకుండా వాళ్ళు కూడా కొన్ని ప్రికాషన్ తీసుకోవాలి. ప్రతి సపోర్ట్ అంటే ఒకటండి, ఏదైనా వాళ్ళకి సస్పిషియస్ యాక్టివిటీ కనిపించినా లేకపోతే వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు తప్పిపోయి కనిపిస్తున్నా కూడా మీకు అందుబాటులో మా సబ్ కంట్రోల్స్, తర్వాత కాళీమాత టెంపుల్ దగ్గర మా బీచ్ కంట్రోల్ 24/7 అందులో మెన్ అవైలబుల్గా ఉంటారు. వాళ్ళకు వచ్చి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో హ్యాండ్ ఓవర్ చేయడమో చేస్తే సరిపోతుంది. అండ్ మా బీచ్ కంట్రోల్లో మిస్సింగ్ కిడ్స్ని పేరెంట్స్కి అప్పచెప్పడమే కాకుండా సూసైడల్ టెండెన్సీతో ఎవరైనా వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు కమ్యూనిటీ గార్డ్స్ వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళని రెస్క్యూ చేసి తెచ్చినప్పుడు బీచ్ కంట్రోల్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకే, ఫైనల్గా విశాఖపట్నంలో ఈస్ట్ జోన్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, దొంగతనాలు కానీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఒక ఏసీపీగా మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆ ఉమెన్ అందరూ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడమే కాదు, రిజిస్టర్ యూజర్గా కంటిన్యూ అవ్వండి. ఆ రిజిస్టర్ యూజర్గా కంటిన్యూ అయితే జస్ట్ మీరు దానికి కాల్ కూడా చేయనవసరం లేదు. మీ మొబైల్ని జస్ట్ అలా షేక్ చేసినా కూడా మా కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ వచ్చి ఇమీడియట్గా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అండ్ మీకు అందుబాటులో ఈస్ట్ జోన్లో ఉన్న స్టేషన్స్లోనే కాదు, టోటల్ విశాఖపట్నం సిటీలో ఉన్న టోటల్ 23 స్టేషన్స్లో కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్ ఐడెంటిఫై చేసి పబ్లిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉన్న ఏరియాస్లో స్టాటిక్ సబ్ కంట్రోల్స్ అన్న ఉన్నాయి. మీరు స్టేషన్ వరకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ సబ్ కంట్రోల్స్ దగ్గరకైనా వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సబ్ కంట్రోల్లో మీకు లోకల్ SHO నంబర్ ప్లస్ సబ్ కంట్రోల్లో ఆ టైంలో డ్యూటీలో ఉన్న స్టాఫ్ నంబర్ కూడా అక్కడ డిస్ప్లేలో ఉండడం జరుగుతుంది. ఓకే, విశాఖపట్నం బీచ్కు రండి, బీచ్లో మీకు పూర్తిగా భద్రత ఇస్తామంటూ విశాఖపట్నం ఈస్ట్ జోన్ ఏసీపీ SR హర్షిత గారు భరోసా ఇస్తున్నారు. ఖచ్చితంగా రండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ మీకు కేవలం ఫుడ్ పెట్రోలింగే కాకుండా డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తుంటారు. అదేవిధంగా సముద్ర వైపు నుంచి మెరైన్ పోలీసింగ్ ఉంటుంది. అన్నిటికన్నా మించిగా తీసుకుంటే ఫుడ్ పెట్రోలింగ్ చేస్తున్నారు. అంటే జనం ఎంత ఎక్కువ మంది వస్తే అంతమంది మఫ్టీ పోలీసులు తిరుగుతారు.
ఇక్కడ కేవలం మీరు కంప్లైంట్ ఇచ్చిన మాత్రమే కాకుండా అసలు ముందు నేరం జరగకుండా కూడా పోలీసులు మఫ్టీలో ఉంటారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి ఖచ్చితంగా బీచ్కి రండి, బీచ్లో ఎంజాయ్ చేయండి. ఇది ఈ వారం ఎస్ఆర్ హర్షిత గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. అనునిత్యం పోలీస్ సిబ్బంది 24/7 పహారా కాస్తూ ఉండడంతో పాటు జన సందోహాలలో, రద్దీ ప్రదేశాలలో, దేవాలయాలలో, బహిరంగ ప్రదేశాలలో నిఘా ఉండి శాంతి భద్రతలను పరిరక్షించే దిశగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆకతాయిల ఆట కట్టిస్తూ మహిళల ఆత్మరక్షణకై ఎంతగానో శ్రమిస్తున్న పోలీసు వారికి సహకరిద్దాం. వారు చెప్పే సూచనలను పాటిద్దాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, subscribe I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని subscribe చేయండి. Do watch I Dream.